వెల్కమ్ టు సుమాడా అస్సలు తగ్గేదేలే. తమ క్యారెక్టరైజేషన్స్ తో పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని టీవీలకి కట్టి పడేస్తున్నటువంటి కావ్య, వాసుదేవ్ అండ్ వీరేన్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆ కుర్చీని మార్చబెట్టి వెల్కమ్ టు ద షో. వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు? నమస్కారం. లైఫ్ ఎలా ఉంది? సూపర్ మ్యాన్. రిలాక్స్. వైఫ్ ఎలా ఉంది? లైఫ్ బాగుంది, వైఫ్ బాగుంది. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు వాసుదేవ్ గారు మీరు? ప్రెజెంట్లీ ఓన్లీ వన్ సీరియల్. అంటే ఆల్మోస్ట్ 10-15 డేస్ వెళ్ళిపోతుందా షూటింగ్ కి? లేదు, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్, నేను విలన్ కాబట్టి వాళ్ళే ఎక్కువ రోజులు తీసేసుకొని నాకు తక్కువ రోజులు ఇస్తున్నారు. అంటే పేమెంట్ మనం పర్ డే మాట్లాడుకున్నామా? పర్ డే మాట్లాడు. అలా అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి వచ్చిన 15 డేస్ కవర్ చేస్తాడు. మీరు కూడా ఒక సీరియల్ చేస్తున్నారు? నేను రెండు చేస్తున్నాను. రెండు సీరియల్స్ చేస్తున్నారంటే చేతి నిండా పని ఉంది అన్నమాట. కావ్య పాప ఈవెంట్స్ తో బిజీ. మీకు గట్టి పోటీ ఇవ్వడానికి ఇంకొక టీం వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ మానస్, శ్రీకర్ అండ్ రూపా. చూస్తుంటే చాలా గట్టి పోటీ ఇవ్వడానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. మేము పాట ఆపేసినా సరే వాళ్ళు డాన్స్ ఆపట్లేదు. ఇప్పుడు ఉన్న పళంగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు శ్రీకర్? నేను ఒక 1000 కోట్లు డబ్బులు కావాలని 1000 కోట్లు డబ్బులు కావాలని కోరుకుంటుందంట. అందుకే దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు. నువ్వు శ్రీకర్? నాకు చాలా కోరికలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే బాగోదు. అంటే ఇక్కడ చెప్పుకోగలిగినటువంటి ఒక కోరిక చెప్పు నాయన. నా కోరికలు తీర్చారని నేను కోరుకుంటాను. ఓకే, అతని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మంచివైతే తనకి ఏ కోరిక ఉన్నా తన మ్యూజిషియన్, తను తెచ్చుకోగలడు. నువ్వు మెజిషియన్ వా? అదేంటి కొత్తగా అడుగుతున్నా. ఇప్పుడు మ్యాజిక్ చేస్తావా? లేదు. మానేసావా? మానేమన్నారు. మానస్, మీరేం కోరుకుంటారు? ఆయన ఆల్రెడీ చాలా తీర్చేసుకున్నాడు కాబట్టి కొత్తగా ఏం లేవు ఆయనకి. ప్రెసెంట్ అయితే పెద్దగా ఏం కోరికలు లేవు. హ్యాపీ ఇన్ లైఫ్. దేవుడు వస్తే కూడా దేవుడా కోరికలు ఏమైనా వద్దు దేవుడు, నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు. అంతా అసలు కనిపిస్తుంది అనమాట, శాంత స్వభావం కనిపిస్తుంది మానస్ లో. నాకు చాలా కోరికలు ఉన్నాయి, బట్ అన్ని పీస్ ఆఫ్ మైండ్ తో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ ఎ గుడ్ పీస్ ఆఫ్ మైండ్. కావ్య? సడన్ గా అలా ప్రత్యక్షమై అడిగితే ఏమి అడగాలని గుర్తుకు రాదు కాబట్టి నేనేమనుకుంటే అది అన్ని అయిపోవాలి. అలా అనిపించట్లేదు. ఆయన రాగానే మీరు మళ్ళీ ఒకసారి వస్తారా? బాబు వీరేన్? నేను కూడా అంతే, సేమ్ మానస్ లాగే. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐఎమ్ కంటెంట్ విత్ లైఫ్. ఐఎమ్ హ్యాపీ విత్ లైఫ్. హ్యాపీ విత్ దిస్ లైఫ్. ఎనీవే, వెల్కమ్ టు ద షో. సో ఈ పూతరేకుల్ని మీరు చేతులు టచ్ చేయకుండా అలా నోట్లో పెట్టి కింద ఒక పొడి కూడా పడకుండా ఎవరైతే తింటారో వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది ఇవాళ. రెడీ? 1 2 3 గో. జాగ్రత్త. కావ్య, యు కాంట్ పుష్ విత్ యువర్ హ్యాండ్. వీరేన్ ఓవర్. శ్రీకర్, నువ్వు చేత్తో గెంటావు కానీ వీరేన్ మాత్రం అసలు చేత్తో గెంటకుండానే తిన్నాడు. నేనైతే అలాగే ఉండిపోయాను మిమ్మల్ని చూస్తూ. ఎలా ఉండిందంటే పావు కప్పను మింగుతున్నట్టుంది వీళ్ళందరూ తింటూ ఉంటే. అద్భుతంగా ఆడినటువంటి వీరేన్ కి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా. వీరేన్ కి నేను ఈ రోజు వాసుదేవ్ అండ్ కావ్య టీమ్ లో ఆడేటువంటి గిఫ్ట్ ఇస్తున్నాను. మీరు ముగ్గురు ఒక టీమ్ గా ఎలాగో ఆడబోతున్నారు. సో అది మీ పోడియం, ఇది మీ పోడియం. ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సో మచ్.